అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము చదివినప్పుడు మనకి చాలా ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే మనం భయముతో ఉన్నప్పుడు, లేకపోతే దిగులుతో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ఈ కీర్తన చదువుకుంటే మనకి ఎక్కడ లేనటువంటి ఆదరణ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన భక్తులను ఏ రీతిగా కాపాడుతారో ఈ కీర్తనలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయము చాలా ప్రత్యేకంగా మనకు చూస్తూ ఉంటుంటాం. చాలామంది ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటారు కూడా. అయితే 10వ వచనంలోకి వచ్చేసరికి ఏ తెగులును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురా అని చెప్పినప్పుడు మోషే ఆ మాట ప్రకారంగా వెళ్ళి ఫరోతో మాట్లాడితే ఫరో అంటాడు, నేను పంపించను అంటాడు. అప్పుడు దేవుని మాట లోబడలేనటువంటి కారణము చేత ఐగుప్తు దేశంలో కొన్ని తెగుళ్ళు పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మాట లోబడలేనప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కొన్ని తెగుళ్ళు అనేవి పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సందర్భంలో కాదు కానీ పాపము విస్తారంగా విస్తరించినప్పుడు కూడా, దేవుణ్ణి మరచినప్పుడు కూడా తెగుళ్ళు భూలోకంలో పుట్టినప్పుడు వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాదు ప్రకటన గ్రంథం చదివినప్పుడు కూడా కడవరి దినాల్లో కూడా కొన్ని తెగుళ్ళు ఈ భూమి మీదకు వస్తాయని వ్రాయబడి ఉన్నది. అయితే దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు అంటున్నాడు, ఏ తెగులునో నీ గుడారము సమీపించదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పేదోని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనలను దేవుడు ఏ రీతిగా కాపాడాలనుకుంటున్నారంటే, ఏ తెగులు కూడా మనకి సమీపించకుండా మన గుడారమును కాపాడాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని మాటకు లోబడుతూ ఆయనకి విధేయత మనం చూపిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము జీవిద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటిని కూడా తీర్చి, ఎవరైతే బలహీనతగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, నీరసముగా ఉన్నారో తండ్రి, మమ్మల్ని స్వస్థపరచగలిగినటువంటి దేవుడు నీవే కనుక నీ బిడ్డలను స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క బలహీనత ఏదైనప్పటికీ స్వస్థత మీరు కలుగచేసి మీ శక్తితో వారిని నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈ రోజున బిడ్డలు సంతోషంగా ఉండేలాగా బిడ్డలు చేయి పట్టుకుని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.